నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక మంచి కుల్ఫీ చేసి చూపిస్తున్నాను, చక్కెర లేకుండా. ఇక్కడ 2 గ్లాసులు పాలు తీసుకుందాం. ఈ పాలని మరగపెడదాము. పాలల్లో 4 యాలకుల గింజలు వేసుకున్నాను, తొక్క లేకుండా. ఇక్కడ 6 బ్రెడ్ స్లైస్లు వేసుకుందాం. నేను బ్రౌన్ బ్రెడ్ వేసుకుంటున్నాను. గ్లాసుకి 3 బ్రెడ్ స్లైస్లు అనమాట. చాలా తక్కువ ఖర్చుతో రెడీ అయ్యే కుల్ఫీ ఇది. బయట కుల్ఫీ చాలా కాస్ట్లీ ఉంటుంది. బ్రెడ్ బాగా ఉడికిపోయింది. దీన్ని నేను ఇలాగే చల్లారుస్తున్నాను. 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చీప్ అండ్ బెస్ట్ కుల్ఫీ ఇది. ఇది 1 నిమిషం చల్లారుద్దాము. 1 కప్పు బెల్లం పౌడర్ చేసుకున్నది కలిపేసి టేస్ట్ చూసి మీకు తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. రుచికి చల్లారనిద్దాం. ఇది చల్లారిపోయింది. చక్కగా మిక్సీలో వేసుకుందాం. దీన్ని ఒక 12 గంటలు గట్టిపడేదాకా ఫ్రీజ్ చేసుకుందాం. ఇది రాత్రంతా ఉంచేసామండి. తెల్లారేసరికి గట్టిగా అయిపోయింది. మనం డిమోల్డ్ చేసుకుందాం. టేస్టీ కుల్ఫీ రెడీ అయిపోయిందండి. నో షుగర్ కుల్ఫీ. క్రీము ఏం వేయలేదు మనం, చాలా ఈజీగా. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేయండి, బాగుంటుంది చాలా.